ఈసారి వినాయక చవితి ఆగస్టు 27న వస్తుంది. సాధారణంగా గణపతి ఉత్సవం 3, 5, 9, 11, 13, 21 రోజుల వరకు పెట్టుకొని జరుపుకుంటారు. కానీ ఈ ఏడాది మాత్రం ఒక ప్రత్యేక కారణం ఉంది. సెప్టెంబర్ 7న పూర్తి చంద్రగ్రహణం వస్తుంది. గ్రహణం సమయంలో సూతక కాలం ఉంటుంది. కనుక ఇది ప్రారంభమయ్యే 9 గంటల ముందు నుండి అన్ని శుభకార్యాలు, దేవతా విగ్రహ ఆరాధనలు ఆగిపోతాయి. గణపతి పూజ అంటే శుభకార్యం, ఆరంభానికి సంకేతం. కానీ గ్రహణం మాత్రం అశుభంగా పరిగణించబడుతుంది కనుక ఈసారి గణపతిని ఎక్కువ రోజులు పెట్టకూడదని 9 రోజుల్లోపే నిమజ్జనం చేయాలని పండితులు సూచిస్తున్నారు. అంటే 27 ఆగస్టు నుంచి 6 సెప్టెంబర్ వరకే గణపతి ఉత్సవం. 7న గ్రహణం ఉండటం వల్ల ఆ తర్వాత పూజ కొనసాగించడం శాస్త్రానికి విరుద్ధం. ఈ సంవత్సరం గణపతి బప్పను భక్తితో ఆహ్వానించి 9 రోజులు పూజలు చేసి ఆయన భద్రంగా పిలిచి క్షేమంగా నిమజ్జనం చేసి పంపుదాం. మళ్ళీ వచ్చే ఏడాది శుభంగా రావాలని ప్రార్థిద్దాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.